నీతి నిజాయితీతో తోటి ఉద్యోగులు పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని కరప తహసీల్దార్ పొన్నమండ శ్రీనివాసరావు తెలిపారు. మండల కేంద్రం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కరప తహసీల్దార్గా పనిచేస్తున్న పొన్నమండ శ్రీనివాసరావు కాకినాడ కలెక్టర్ ఆఫీస్కి బదిలీపై వెళ్లిన సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు సభ ఘనంగా జరిగింది. సర్వేయర్ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తహసీల్దార్ పొన్నమండ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారిని తోటి రెవెన్యూ ఉద్యోగులు, సర్వేయర్లు, వీఆర్ఓలు పూలమాలతో ఘనంగా సత్కరించారు. ముందుగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ పేపకాయల మాచారావు, వీఆర్ఓ శర్మ, డిప్యూటీ తహసీల్దార్ అనిల్, మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకట్ రాజేష్, కరప వైద్యాధికారి శ్రీనివాస్ నాయక్ తదితరులు తహసీల్దార్ శ్రీనివాసరావు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన వీఆర్ఓలు, గ్రామ సచివాలయం సర్వేయర్లు, కరప రెవెన్యూ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. నా తమ్ముడు కానీ అన్న కానీ నాకంటే బాగుండాలి అని అనుకుంటాడు. అది కుటుంబంలో పరిపాటి, అది సహజం. అలాగే నా పిల్లలు బాగా అభివృద్ధిలో చక్కగా మంచి పేరు తెచ్చుకోవాలి, అప్పుడు మాత్రమే తండ్రి అని కానీ తల్లి కానీ సంతోషపడతారు. నా పిల్లలు అభివృద్ధిలో ఉన్నారు, బాగున్నారు అంటే ప్రతి తండ్రి సంతోషిస్తాడు, ప్రతి తల్లి సంతోషిస్తుంది. నేను ఎప్పుడు కూడా పని ఒత్తిడిలో కరెక్ట్గా మాట్లాడిన మాట వాస్తవం. వాళ్ళతో పెంచుకున్న అనుబంధం, ఆత్మీయత అవన్నీ మాటల్లో అయితే నేను చెప్పలేను. ఎందుకంటే ప్రతి ఒక్కరితోటి నాకు చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా డయాస్ మీదకి రాలేదు, ఎందుకంటే మీ అందరితో అరే వెళ్ళిపోతున్నాను అనే బాధ అయితే నేను మాటల్లో వ్యక్తం చేయలేను. ఎందుకంటే అందరూ కూడా నా నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారో తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నేర్చుకోవద్దు, కరకుగా మాట్లాడటం, కోపంగా మాట్లాడటం, కానీ నిజాయితీగా ఉండటం మాత్రం ఎప్పుడు వదలొద్దు. ఎందుకంటే